ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 14వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 11వ వచనం. దేవునిలో నమ్మకముంచి విధేయత చూపే వ్యక్తి జీవితంలోకి దేవుని ఇష్టం లేకుండా ఏదీ రాదు. ఈ ఒక్క నిజం చాలు మన జీవితమంతా ఆయనకు ఉత్సాహంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఎందుకంటే దేవుని చిత్తం ఒకటే ఈ ప్రపంచమంతటిలో ఉత్సాహభరితము, ఆశాజనకము, మహిమాన్వితము అయిన సంగతి. అదే మన కోసం సర్వశక్తితో ఎల్లవేళలా మన బ్రతుకులో పనిచేస్తున్నది. మనం ఆయనకు లొంగి విశ్వాసముంచితే మరి ఏ శక్తి దాన్ని అడ్డగించలేదు. శ్రమల్లో మునిగి తేలుతున్న ఒక వ్యక్తి తన స్నేహితునికి ఇలా వ్రాశాడు: నాకు సంభవిస్తున్న విషయాలు ఎంత అన్యాయమని తోచినప్పటికీ ఇది సైతాను పనే అని ఎంతో నిస్సందేహంగా అనిపించినప్పటికీ ఆ శ్రమ నా దగ్గరకు చేరే సమయానికి అది దైవ చిత్తమేనన్న నమ్మకం నాలో కలుగుతుంది. ఇది నా మంచికే పనికొస్తుంది. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే మనకు అన్ని విషయాలు మంచికే సమకూడి జరుగుతూ ఉంటాయి. తన శిష్యుడే తనను అప్పగించబోవడాన్ని గురించి యేసు ప్రభువు అన్నాడు: నా తండ్రి నాకిచ్చిన గిన్నెలోనిదే నేను త్రాగకుందునా అని. మనం దేవుని చిత్తానుసారం నడిస్తే అందమైన జీవితం జీవించగలం. ఇతరుల పాపాలను బట్టి సైతాను మన మీదికి విసిరే బాణాలు మనల్నేమీ చెయ్యలేవు సరికదా. అవి మనకు ఆశీర్వాదాలుగా మారిపోతాయి. దేవుని చిత్తమనే వృత్తంలో కేంద్ర స్థానం మీద నిలుచున్నాను. నా జీవితానికి ఆధారం నా తండ్రే. అంతా సౌఖ్యాన్ని, క్షేమాన్ని అనుభవిస్తున్నాను. శోకపుటాలలో నన్ను ముంచినప్పుడు కారణం తెలియకపోయినా అది మంచిదే అని తెలుసు. నాకు విశ్వసిస్తున్నాను గనికే ఆశీస్సులు అందుకుంటాను. ప్రేమరూపి దీవునిలో విశ్రమిస్తాను. మండు టెండలోనైనా, మంచి నీడలైనా, సుఖాలైనా, దుఃఖాలైనా దేవా నీపైనే నా నిరీక్షణ. దారి తప్పిన నాకు రెండూ అవసరమే. ఈ ప్రపంచంలో నేను నష్టపోయినదంతా పరలోకంలో లాభంగా పొందుతాను. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.